నమస్కారము. ఈరోజు ఒక వాక్యంలో ప్రిపోజిషనల్ ఎర్రర్స్ని సరిచేద్దాం. అంటే ఈ ప్రిపోజిషన్స్ వాడటం కొంచెం కష్టం. ఎందుకంటే మన భాష తెలుగు భాష యొక్క ప్రభావం ఇంగ్లీష్ మీద పడటం వల్ల తెలుగుకు సంబంధించిన విభక్తుల క్రమంలోనే ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ వాడటానికి ప్రయత్నించడం ద్వారా మనకు ఉన్నటువంటి తెలుగు భాషతో ఇంగ్లీష్ సింక్రనైజ్ కాకపోవడం వల్ల ఈ చిన్న చిన్న ఎర్రర్స్ వస్తుంటాయి. దీన్ని వాడుక ద్వారానే పరిష్కరించాలి. అంతేగాని ఏ భాష దానికి సంబంధించినటువంటి ఒక సొంతమైనటువంటి విధానం ఉంటుంది. కాబట్టి మన భాషకు దానికి ఉండే ఆ చిన్న తేడా వల్ల ప్రిపోజిషనల్ ఎర్రర్స్ బాగా పడుతుంటాయి. ఇవి ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మనము సాధించగలము. చూడండి, కరెక్ట్ సెంటెన్స్ యూజింగ్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్. సరైన ప్రిపోజిషన్స్ ఉపయోగించి వాక్యాలను సరిచేద్దాము. ఇది మన ప్రిపోజిషన్స్లో చెప్పుకునే టాపిక్లో 22వ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి వరుసగా అన్నింటినీ చూస్తే మీకు ప్రిపోజిషన్స్ మీద పూర్తి అవగాహన వస్తుంది. చూడండి, ఒక 10 వాక్యాలు చూస్తున్నాను. ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ since 10 years. I have been living in Delhi since 10 years. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది 10 సంవత్సరాలుగా ఢిల్లీలో ఉంటున్నాను. కాబట్టి ఇది పీరియడ్ ఆఫ్ టైం అంటారు. ఈ పీరియడ్ చెప్పడానికి సిన్స్ ఉపయోగించబడకూడదు. మరి ఉపయోగించాలంటే సిన్స్ ఎవర్. ఈ సిన్స్ స్థానంలో ఫార్ ఉపయోగించవలసి ఉంటుంది. సిన్స్ ఫార్. అలానే ఏ బాయ్ ఈజ్ స్టాండింగ్ అండర్ ద షాడో ఆఫ్ ద ట్రీ. చెట్టు యొక్క నీడలో ఉన్నాడు, నీడ కింద కాదు. ఇది అండర్ ద షాడో అంటుంటాం. ఇది ఒక రకమైనటువంటి పొరపాటు భావనలు. కాబట్టి నీడకు కింద ఉండేది నీడలో ఉంటాడు. కానీ కొంచెం ఆలోచిస్తే ఇక్కడ అండర్ అనే పదం సరికాదు. దాని స్థానంలో ఇన్ ఉపయోగించవలసి ఉంటుంది. 3. The teacher asked the boy to come in the class. The teacher asked the boy to come in the class. The table is in the class అనొచ్చు. The table is in the class. ఎందుకంటే టేబుల్ కదలదు కాబట్టి స్థిరంగా ఉంటుంది. రమ్మని కాబట్టి వాడు స్థిరంగా రాలేడు, కదులుతూ రావాలి. కాబట్టి కమింగ్ టు ద క్లాస్ అనేది కరెక్ట్. ఇక్కడ ఇంత అది మనం గమనించవలసి ఉంటుంది. Coming to the class. Next, the patient is suffering with fever. జ్వరంతో ఇక్కడే తెలుగు భాష ప్రభావం పనిచేస్తుంది. సఫరింగ్ విత్ ఫీవర్ మన భావన ప్రకారం కరెక్టే. మన పరీక్షలో వస్తే కూడా ఇది మనం కరెక్ట్గా రాసామని అనుకుంటాం, కానీ మనకు పోతుంది. జాగ్రత్తగా గమనించండి ఆ విషయాన్ని. The patient is suffering with God. Suffer వచ్చేస్తే దాని ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రావాల్సి వస్తుంది. ఈ సఫరింగ్ ఫ్రమ్. సఫర్ విత్ అనకూడదు. సఫరింగ్ ఫ్రమ్, సఫర్ ఫ్రమ్. ప్రెజెంట్ టెన్స్ అయితే సఫర్ ఫ్రమ్. కంటిన్యూస్ టెన్స్ అయితే ఈ సఫరింగ్ ఫ్రమ్. పర్ఫెక్ట్ టెన్స్ అయితే has suffered from అట్లా ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్, రాధా అండ్ కవిత ఆల్వేస్ quarrel among themselves. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాధా అండ్ కవిత ఇద్దరు మాత్రమే. ఇద్దరు ఉన్నప్పుడు వాడు గొడవ పడుతున్నారు అని చెప్పదలుచుకున్నప్పుడు అమాంగ్ ఉపయోగించకూడదు. అమాంగ్ స్థానంలో బిట్వీన్ ఉపయోగించాలి. ఎందుకంటే ఇద్దరికైతే బిట్వీన్. ఇద్దరికైతే బిట్వీన్. ఇద్దరికన్నా ఎక్కువైతే ద ఆఫీసర్ షేర్డ్ ఆఫీస్ వర్క్ బిట్వీన్ ద 4 క్లర్క్స్. తనకున్న 4 క్లర్క్స్ కి ఆ పనిని, ఆఫీస్ పని షేర్ చేశారు. ఇక్కడ నలుగురు కాబట్టి బిట్వీన్ అనే పదాన్ని ఇద్దరికి ఉపయోగించండి.
ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే అమాం ఉపయోగించండి. కాబట్టి ఇక్కడ ఇద్దరికన్నా ఎక్కువ అనే ఉద్దేశం మనకు బాగా తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ అమాం ఉపయోగిస్తాం. అదే కనుక 4 క్లబ్స్ అని కనుక ఇవ్వకుండా ద ఆఫీసర్ షేర్డ్ ఆఫీస్ వర్క్ క్లబ్స్ అని కనుక ఉంటే బిట్వీన్ కానీ అమాంగ్ కానీ ఇది వచ్చిన పెద్ద ఎర్రర్స్ వచ్చేది కదా. ఎందుకంటే 4 అనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అమాంగ్ ఉపయోగించాలి. ఆ 4 4 అనేది లేకపోతే మేబీ బిట్వీన్ కూడా కరెక్టే. కాబట్టి ఆ తేడా చూడండి. నెక్స్ట్ 7. He is a businessman. He deals with computers. Deal with అంటే ఏంటి, డీల్ ఇన్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇక్కడ డీల్ ఇన్ అంటే వ్యాపార సంబంధించిన లావాదేవీ, అమ్మకాలు. డీల్ విత్ అంటే వ్యవహరించడం. సో ఇక్కడ అమ్మకం అనేటువంటి భావంతో ఉపయోగిస్తున్నాను. ఇక్కడ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, హీ డీల్స్ ఇన్ కంప్యూటర్స్. He deals in computers. Eighth వదిలేసి 9th చూద్దాం, తర్వాత చూద్దాం. It is difficult for the teachers to deal in students nowadays. Nowadays రాసిన విధానం చూడండి. ఇది కాంపౌండ్ నౌన్ అంటాం మనము. nowadays ఈ రోజుల్లో. It is difficult for the teacher to deal in students nowadays. ఈ వాక్యం తప్పు. డీల్ అంటే అమ్మకం, డీల్ విత్ అంటే వ్యవహరించడం. ఇక్కడ ఉండవలసిన పదము డీల్ విత్ అంతేగాని డీల్ ఇన్ కాదు. డీల్ విత్ స్టూడెంట్స్ nowadays. It is difficult for the teachers to deal with students nowadays. ఈ రోజుల్లో విద్యార్థులతో వ్యవహరించడం కష్టము. అంటే డీల్ విత్ అంటే వ్యవహరించడం, డీల్ ఇన్ అంటే అమ్మకం. ఇప్పుడు ఇది కదా ఇందాక తెలుసుకోవాలి. చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఇన్ స్వీట్స్. తీయని పదార్థాలు, స్వీట్లలో విద్యార్థులకు ఆసక్తి ఉంటుంది, ఇష్టం ఉంటుంది, పిల్లలకి ఇష్టత ఉంటుంది అని చెప్పదలుచుకుంటున్నాము. తెలుగులో ఎట్లా ఉంటే మనకు సంబంధం లేదు. ఇంగ్లీష్లో మాత్రం ఫాండ్ అనేటువంటి పదం తర్వాత యాక్చువల్గా ఇది ఫాండ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఫాండ్ ఆఫ్ అది గుర్తు పెట్టేసుకోండి. ఫాండ్ వస్తే ఎప్పుడు కూడా కాఫీ, దానికి ఎగ్జెప్షన్ లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కాలం వచ్చినా కూడా తప్పే. ఫాండ్ ఆఫ్ స్వీట్స్ అంటే తీపి వస్తువులు అంటే వాళ్ళకి ఇష్టము అని చెప్తాం. లాస్ట్ వన్, మై టీచర్ కంగ్రాచులేటెడ్ మీ ఫర్ మై సక్సెస్. నా విజయాన్ని పురస్కరించుకొని మా ఉపాధ్యాయుడు నన్ను అభినందించాడు అని చెప్పదలుచుకున్నాడు. వారికి కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేట్ ఏది వచ్చినా కూడా ఈ పదాలు ఎప్పుడైనా వస్తే తప్పనిసరిగా కంగ్రాచులేటెడ్ మీ ఫార్ కాదు, ఆన్ అనే ప్రొఫెషన్ మాత్రం రాయాల్సి ఉంటుంది. కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్. సో ఈ విధంగా సరైన ప్రొఫెషన్ని ఎంచుకోవడం ఒక స్కిల్. మంచి ప్రొఫెషన్ కరెక్ట్గా ఉపయోగించండి, భాష మీద పట్టు సాధించండి, కొంచెం ఆసక్తి పెంచండి, బాగా చదవండి. ఈ దాదాపు నేను 22 క్లాసులు చెప్పుకున్నాను. సో 22 క్లాసుల మీద కనుక మీకు పట్టు వచ్చిందంటే ప్రొఫెషన్లో బాగా నిష్ణాతులు అవుతారు. వాస్తవంలో మనకు కొంచెం డిఫికల్ట్గా ఉన్న టాపిక్ కూడా ప్రొఫెషన్స్. దాని మీద ఆసక్తిని పెంచండి. అందుకనే దీని మీద ఇన్ని క్లాసులు చేస్తున్నాను. ఎందుకంటే కారణం ప్రొఫెషనల్ ఎర్రర్స్ అయినా కానీ ప్రొఫెషనల్ వాడుక కానీ మన భారతీయులకి చాలా కష్టమే. ఎందుకంటే ఇది వేరే భాష, పరభాష. కాబట్టి దీని మీద అవగాహన కావాలంటే ఆ కోణాలను మనం ఆలోచించాలా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.